Okay. See, previous session and this session is linked due to some technical issue. ఆ వీడియో అనేది ఎండ్ అయిపోయింది. సో వెరీ సూన్ లైక్ ఆ వీడియో తర్వాత నేను ఈ వీడియో అనేది డైరెక్ట్ పోస్ట్ చేస్తున్నా. సీ హియర్ ఆర్టికల్ 21 ఏం చెప్తాను లైక్ రైట్ టు లైఫ్ గురించి మాట్లాడంగా. ఓకే, సీ హియర్ ఒరిజినల్ డెఫినేషన్ వచ్చి లైక్ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఓకే, సో ఇంతకుముందు వీడియో చూసింటే లైక్ ఆర్టికల్ 21 గురించి చెప్పాం మనం. ఓకే, లైక్ ఏమేమి ఉన్నాయో చెప్పాము. సో నేను అందులో ఏం చెప్పాను లైక్ కేసెస్ రాస్తానని చెప్పా. సో డ్యూ టు టెక్నికల్ ఇష్యూ వీడియో అక్కడితో ఎండ్ అయిపోయింది. సో ఇక్కడ నేను కేసెస్ చెప్తాడండి. రైట్ లైక్ ఎవరైతే ఈ వీడియో చూస్తానో జస్ట్ నేను బ్రీఫ్ ఇస్తా, ఎందుకంటే ఇంతకు ముందు వీడియో చూడకుండా రైట్ ఈ వీడియో కొంతమంది వచ్చింటారు. ఓకే, రైట్ లైఫ్ మనకు తెలిసిందే. లైక్ లైఫ్ అంటే ఇట్స్ లైక్ వీ కెన్ సే లైక్ ఎండ్ లిస్ట్. లైక్ లిస్ట్ అనేది లైక్ అన్ఎండెడ్ లిస్ట్ అనొచ్చు. లిస్ట్ అనేది ఎండ్ అవ్వదు ఎప్పటికీ. సో ఆర్టికల్ 21 పరంగా లైక్ ఎలా అయితే సొసైటీ అనేది మన ఎవాల్వ్ అవుతుంటుందో, సో దాని పరంగా ఈ దీంట్లో ఉండే లిస్ట్ లో ఉండే లైక్ రైట్ టు లైఫ్ లో లిస్ట్ లో ఉండే ఏవైతే రైట్స్ ఉన్నాయో అన్ని ఎవాల్వ్ అవుతూనే ఉంటాయి. ఓకే, సో అలా రైట్ టు ఎడ్యుకేషన్ తర్వాత వచ్చింది మనకు. ఓకే, రైట్ టు క్లీన్ ఎన్వైరన్మెంట్ అంట. సో అలా చాలా వచ్చాయి మనకు. లైక్ ఎలా అయితే ఎవాల్వ్ అవుతుందో అలా వచ్చింది. సో దీని రకంగా మనకు కావాల్సిన ఇంపార్టెంట్ కేసెస్ చూద్దాం. ఇంపార్టెంట్ కేసెస్ ఇయర్. ఇంపార్టెంట్ కేసు అంటే ఫస్ట్ వచ్చేసి లైక్ మనకు వచ్చేసి లైక్ ఏకే గోపాలన్ కేసు ఉంది 1951. ఓకే, ఈ కేసులో వచ్చేసి లైక్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా గురించి మాట్లాడారు. ఓకే, లైక్ ఈ కేసు మనం చూసుకున్నామంటే ఎగ్జాక్ట్ గా ఏ రకంగా ఉందంటే సి రిలేటెడ్ టు మద్రాస్. ఓకే, ఆ టైంలో మద్రాస్ ఇక ఆంధ్ర అదంతా కలిసి అప్పటికి ఇంకా డివైడ్ అవ్వాలి. సో ఆ టైంలో మద్రాస్ పర్టికులర్ స్టేట్ కి సంబంధించిన కేసు ఇది. ఇక్కడ ఏం జరిగిందంటే ఒక పర్టికులర్ పొలిటికల్ లీడర్ అన్నాడు. ఓకే, అతన్ని ఏం చేశారంటే లైక్ ప్రివెంటివ్ డిటెన్షన్ కింద లోపలేశారు. ఓకే, ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే లైక్ జస్ట్ వీ కెన్ సే చెప్పబట్టడం లైక్ ముందు జాగ్రత్తగా లోపలేయడం. లైక్ మనకు తెలుసు లైక్ రౌడీ షీట్స్ మీద వాటి మీద ఎక్సెట్రా మీద లైక్ వాళ్ళ మీద యూజ్ చేస్తారని చెప్పచ్చు. లైక్ చెప్పకూడదు, పెద్ద పెద్ద టెర్రరిస్టుల మీద వాళ్ళ మీద లైక్ ప్రివెంటివ్ డిటెన్షన్ వేస్తాం. ఓకే, సో ముందు జాగ్రత్త తీసుకుపోతాం. బట్ ఇండియాలో కామన్ వచ్చేసి లైక్ రౌడీ షీట్ల మీద వాళ్ళ మీద ఎప్పుడైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో గొడవలు జరగకూడదు అనేది ప్రివెంటివ్ డిటెన్షన్ చేస్తాం. సో ఇక్కడ ప్రివెంటివ్ డిటైన్ చేయడం వల్ల ఏం జరిగిందంటే ఇక్కడ వచ్చేసి అతను వచ్చేసి కోర్టుకు పోయాడు. లైక్ నన్ను ముందుగా లైక్ ఎందుకు చేశారు మీరు లైక్ ఈ పర్టికులర్ అరెస్ట్ చేశారు వీళ్ళు వచ్చేసి ఎందుకు చేస్తారని చెప్పేసి అతను పోయాడు కోర్టుకి. ఓకే, అతను కోర్టు పోతే కోర్టు ఏం చెప్పిందంటే లైక్ ఆ పర్టికులర్ లాయర్ చెప్పాడు. ఏ లాయర్ ఇతని తరపున ఎవరైతే అరెస్ట్ అయ్యాడో అతని తరపున లాయర్ పోయి అది అడిగాడు. సార్ ఇలా అరెస్ట్ చేశారు ముందు జాగ్రత్త లైక్ ప్రివెంటివ్ అనేది ఇది అగేన్స్ట్ లా కదా అనేసి. ఓకే, బట్ అక్కడ కోర్టు ఏం చెప్పిందంటే అక్కడ ఈ సిచ్యువేషన్ వచ్చేసి లాలో డైరెక్ట్ మెన్షన్ ఉన్నది. అంటే ఆర్టికల్ లా కూడా అవసరం లా, ఆర్టికల్ లోనే మెన్షన్ ఉంది. ఆర్టికల్ 22 లో పెనిటివ్ డిటెన్షన్ అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ అనేసి. సో కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ ఉంది. మీరు ఇది ఎలా ఇల్లీగల్ అని చెప్తారు మీరు అని చెప్పేసి క్వశ్చన్ చేసింది లాయర్ కి. ఓకే, సో అతను చేశాడు సార్ ఇక్కడ సిచ్యువేషన్ కూడా మీరు చూడాలి కదా, సిచ్యువేషన్ డిమాండ్ చూడాలి కదా, మీరు వచ్చేసి ఎలా చెప్తారు ఇది లైక్ ప్రివెంటివ్ డిటెన్షన్ అనేసి మా వాడిని లైక్ ఆర్ష్ నుంచి విడిపించాలి మీరు చెప్తారు. సో కొంచెం అగ్రెసివ్ మాట్లాడతారు ఆ పర్టికులర్ లాయర్ అనేది. ఇప్పుడు అతను వచ్చేసి లైక్ ఆ కోర్ట్ ఎవరైతే జడ్జి ఉంటాడో అతను కొంచెం సీరియస్ గా ఒక మాట చెప్తాడు. సార్ లైక్ 1951 గురించి చెప్తాను నేను ఇక్కడ. 1951 లో అతను ఏం చెప్పాడంటే అది న్యాయమా కాదని పక్కన పెడితే మేము వచ్చేసి లైక్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా చూస్తాం. ఓకే, లా మాకు వచ్చింది ఏంది లైక్ లాలో పెట్టింది ఏంటంటే వాళ్ళు వచ్చేసి పర్టికులర్ పార్లమెంట్ నుంచి లా పాస్ అవుతుంది, బిల్ పాస్ అవుతుంది, అది లా కన్వర్ట్. సో ఈ పర్టికులర్ ఈ సెక్షన్ వాడండి, ఈ పర్టికులర్ క్రైమ్ ఇది వాడని చెప్పేసి వాళ్ళ లా పార్లమెంట్ కాదు అథారిటీ అది. ఓకే, అది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా జుడిషియరీ పని అది. ఓకే, ఆ పర్టికులర్ రిలేటెడ్ గా ఎగ్జిక్యూట్ చేయడం వాళ్ళ పని అది. శిక్ష ఏదైతే పార్లమెంట్ ఈ పర్టికులర్ క్రైమ్ కి ఇంత శిక్ష ఉండాలా అని చెప్పేసి పార్లమెంట్ బిల్ పాస్ తీసుకొస్తే సో ఇక్కడ చూసి అంత కావాలా అంత శిక్ష వేయచ్చా అంత మించి వేయచ్చా అనేది డిసైడ్ చేసేది వాళ్ళు. అంటే వాళ్ళు ఏం చేస్తారు జస్ట్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా ద్వారా వచ్చిన ప్రొసీజర్ చూస్తారు వాళ్ళు. ఓకే, సో ఈ కేసులో అది చెప్పాడు అతను. సో యాజ్ పర్ ఆర్టికల్ 22 ప్రివెంటివ్ డిటెన్షన్ ఈజ్ వ్యాలిడ్, ఇట్స్ నాట్ ఇల్లీగల్, ఇట్స్ నాట్ హెబియస్ కార్పస్ చెప్పాడు. సో ఈ కేసు ఏకే గోపాలన్ కేసు 1951 లో జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు అదర్ కేసు, మేనకా గాంధీ కేసు. ఓకే, మేనకా గాంధీ కేసులో ఇక్కడ ఏం చేశారంటే లైక్
డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కూడా తీసుకొచ్చారు. ఇక్కడ సిచ్యువేషన్ చూడండి. ఈ కేసులో ఏం చెప్పానంటే లైక్ ఒక ఆవిడ ఉంటారు, మేనకా గాంధీ అనే ఆవిడ. ఆమె వచ్చేసి లైక్ ఏం చేసిందో తెలియదు మళ్ళీ, బట్ పాస్పోర్ట్ తీసుకుని లైక్ అబ్రాడ్ వెళ్ళిపోదాం అనుకుంటారు. బట్ ఇక్కడ ఆవిడకి వచ్చేసి లైక్ లెటర్ వస్తుంది ఇంటికాడికి. ఆ లెటర్ ఏంటంటే లైక్ జస్ట్ లైక్ మీ పాస్పోర్ట్ ని లైక్ అబ్స్కాండ్ చేసాం, లైక్ లేకపోతే కొంత టైం వరకు లైక్ రిస్ట్రిక్ట్ చేసాం, బ్యాన్ చేసాం, ఓకే మీరు ఎక్కడికి పోలేదు అని చెప్పేసి పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి నోటీస్ వస్తుంది వాళ్ళ ఇంటికి. ఓకే, సో ఆవిడ ఏం చేస్తారు, అసలు ఎలా ఆపుతారు నా పాస్పోర్ట్ ని అని చెప్పేసి షీల్ గో టు కోర్ట్. ఎందుకు నాకు ఇది చేశారనేసి ఫస్ట్ ఆ కోర్టుకు పో, ఫస్ట్ ఆ పాస్పోర్ట్ ఆఫీస్కి అడిగిపోతుంది. పాస్పోర్ట్ ఆఫీస్కి అడిగిపోయి, సార్ మీరు ఎందుకు నా పర్టికులర్ పాస్పోర్ట్ ని లైక్ హోల్డ్ లో పెట్టారు, ఎందుకు లైక్ ప్రస్తుతానికి బ్యాన్ లో పెట్టారు, అబ్స్కాండ్ చేశారు, బయటికి పోవాలంటే ఇప్పుడు నేను పోలేను, సో ఎందుకని చేశాను నాకు రీజన్ చెప్పండి అంటారు. ఆ పాస్పోర్ట్ ఆఫీస్ అయినా ఒకటే అంటాడు, యాజ్ పర్ పాస్పోర్ట్ యాక్ట్ సెక్షన్ 10 గురించి, సెక్షన్ 10 నాకు ఏం చెప్తుందంటే, నేను ఎవరిదన్నా పాస్పోర్ట్ ని బ్యాన్ చేసినా, అబ్స్కాండ్ చేసినా, అక్కడతో లైక్ రిస్ట్రిక్ట్ చేసినా ఫర్ సమ్ టైమ్ నేను రీజన్స్ ప్రొవైడ్ చేసిన అవసరం నాకు లేదని చెప్పి నాకు పాస్పోర్ట్ యాక్ట్ సెక్షన్ 10 నాకు ఆ రైట్స్ ఇస్తుంది అని చెప్తాడు. అంటే ఏంటి ఆయన చెప్పేది, ఇండైరెక్ట్ గా వచ్చేసి నేను మీకు రీజన్ చెప్పను, ఆ రీజన్ చెప్పకూడదు అని చెప్పేసి లైక్ ఎప్పుడైతే అబ్స్కాండ్ చేసామో లేదా పర్టికులర్ పాస్పోర్ట్ హోల్డ్ చేసామో అది రూల్స్ లో కూడా ఉంది, పాస్పోర్ట్ యాక్ట్ లో రూల్స్ సెక్షన్ 10 లో మెన్షన్ చేసి ఉన్నారు చెప్పేసి ఆయన పర్టికులర్ సెక్షన్ పేరుతో సహా చెప్తాడు. ఓకే మీరు రీజన్ చెప్పరా అని చెప్పేసి అతను ఏం చేయాలి, ఆమె ఏం చేస్తాం అంటే కోర్టు కన్సిడర్ చేస్తుంది, కన్సిడర్ అయింటది. ఇప్పుడు కోర్టు కూడా ఆ పాస్పోర్ట్ ఆఫీస్ అని పిలిపిస్తారు. సేమ్ క్వశ్చన్ అడుగుతాడు, ఆవిడ పాస్పోర్ట్ ఎందుకు లైక్ బ్యాన్ చేశారు, మీరు ఎందుకు హోల్డ్ లో పెట్టారు, ఎందుకు స్టాప్ చేశారు పర్టికులర్ టైం వరకు, ఎందుకు రీజన్ ఏంటి అని చెప్పేసి ఆ మన కోర్టు వచ్చేసి ఆ పర్టికులర్ పాస్పోర్ట్ ఆఫీసర్ అని అడుగుతుంది. పాస్పోర్ట్ ఆఫీసర్ ఏం చెప్తాడు, సార్ యాజ్ పర్ పాస్పోర్ట్ యాక్ట్ సెక్షన్ 10 నేను రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు అంటాడు. ఓకే, జడ్జి గారుండి తెలివితేటలు నాతోనే తెలివితేటలు భయ్యా, సరే ఇక నుంచి నేను ఏదైతే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా అంటున్నానో దాంతో పాటు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కూడా చూస్తా. కోర్టు ఇప్పుడు డిక్లేర్ చేసింది ఇక్కడ ఈ కేసులో ఏమని, ఇప్పుడు దాకా ఏం చూస్తుంది కోర్టు, 1951 ఈ కేసు మేనకా గాంధీ కేసుకు ముందు వరకు ఏదైతే మనం ఏకే గోపాలన్ కేసులో 1951లో చూసామో అప్పటి వరకు ఏం చెప్తుందంటే కోర్టు, జస్ట్ నా కాడికి లా వచ్చింది, ఆ లా పరంగా నేను లైక్ ఆ పర్టికులర్ పరంగా నేను శిక్ష చేయాలి, జస్ట్ లాలో ఏముందో దాని పరంగా మీరు మూవ్ అయ్యారా లేదా, మూవ్ అవ్వకూడదు శిక్ష చేయాలి. ఓకే, లాకు అనుగుణంగా ఉందా లేదా. ఇప్పటి నుంచి నేనేం చేస్తా అంటే మీ పార్లమెంట్ ఏదన్నా లా చేయండి, ఓకే వాట్ ఎవర్ లా ఈస్ గోయింగ్ టు మేడ్ బై పార్లమెంట్, ఐఎమ్ గోయింగ్ టు సీ ది ప్రొసీజర్ ఆఫ్ లా. మీ పార్లమెంట్ ఆ లా ప్రొసీజర్ ఏ రకంగా చేస్తుందని నేను ఒక కన్నేసి ఉంచుతా, అయి చేస్తుంది కోర్టు. ఓకే, సో అలా దీన్ని డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటాం. దీనికి ఒక లైక్ గుర్తుపెట్టాలి, లైక్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లాకి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకి డిఫరెన్సెస్ కూడా మెయిన్. ఇఫ్ యూ సర్చ్ ఇట్ ఇన్ గూగుల్ ఇట్ విల్ కమ్. జస్ట్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ లా అంటే లైక్ లాలో ఉన్న ప్రొసీజర్ ఎగ్జాక్ట్ ఫాలో అయిందే లేదా అని చెప్పి సుప్రీంకోర్టు లైక్ సుప్రీంకోర్టు వచ్చి హైకోర్టు ఏదైనా కోర్టు చూస్తుంది. బట్ ఎప్పుడైతే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా లైక్ మేనకా గాంధీ కేసులో వస్తుందో ఇక్కడ నుంచి చేంజెస్ అవుతాయి, కండిషన్ చేంజ్ అవుతుంది. నేను ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ లానే కాదు, దాంతో పాటు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కూడా చూస్తా. మీరు ఏ రకంగా ఈ లా క్రియేట్ చేశారు, అసలు ఏ బేస్ మీద చేశారు, ఏ ఆధారం మీద చేశారు అనేసి. సో అక్కడ నుంచి ఇప్పుడు వచ్చేసి లైక్ చెక్ పడింది అక్కడ. తెలిసి పార్లమెంట్ వాళ్ళు లైక్ అరే బాబు అతను మేము ఏదో తెలిసిన మాకు ఫేవరబుల్ గా లాస్ తీసుకొచ్చి అక్కడ పెడతామా, దాన్ని బట్టి కోర్టు నడుచుకోవడం నువ్వు పోయి గెలికేవు. ఇప్పుడు ఆలోచించి నేను చేసే మేము లా చేసే దాని మీద కూడా వాళ్ళు కళ్ళేసి ఉంచుతున్నారు, ఆ లా కరెక్టా కాదా అని ప్రూఫ్ చూపించాలా, గెలుకునేవారు జస్ట్ ఫన్. సో ఈ రకంగా డ్యూ ప్రాసెస్ లా కూడా మేము చెక్ చేస్తామని చెప్పి చెప్పింది ఇక్కడ కోర్టు ఈ కేసులో. అలాగే దాంతో పాటు ఇంకోటి ఏం చెప్పిందంటే, మీ లా ఏదైనా తయారు చేయండి మీరు, ఓకే వాట్ ఎవర్ లా యు ఆర్ గోయింగ్ టు మేడ్ బై ది పార్లమెంట్, ఇట్ షుడ్ నాట్ వయలేట్ ఆర్టికల్ 14, ఆర్టికల్ 19 and article 21. If any of these articles gets violated based on your newly coming law, okay newly coming act అనొచ్చు, then that particular law will be considered as null and void. ఓకే అంటే ఏంటి ఇక్కడ చెక్ పెట్టేసింది ఒకటి, డ్యూ ప్రాసెస్ లా కూడా చూస్తాను. ఇంకో చెక్ ఏం పెట్టిందంటే ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈబిఎల్ ఈపీఎల్ చెప్పాను నేను లాస్ట్ వీడియో కాకుండా ఆ లాస్ట్ వీడియో. ఓకే ఈబిఎల్ ఈపీఎల్ లైక్ ఈక్వాలిటీ బిఫోర్ లా అని, ఈక్వాలిటీ ప్రివెన్షన్ ఆఫ్ లా అని.
అది ఎదురు ఆర్టికల్ 14. ఆర్టికల్ 19 ఇంతకు ముందు వీడియో డిస్కస్ చేసాం మనం, ఫ్రీడమ్. సో అక్కడ ఎవరిదైనా లైక్ ప్రజలది ఏదైనా అది వాయిలేట్ అయినా ఇది వాయిలేట్ అయినా, అలాగే ఆర్టికల్ 20 రైట్ టు లైఫ్ మీద ఏదైనా ఇంపాక్ట్ పడినా మీ పార్లమెంట్ ఎంత మెజారిటీతో అయినా సరే మీరు లా చేయండి. మీరు ఎంత మెజారిటీ చేసినా నాకు సంబంధం లేదు. ఐ విల్ కన్సిడర్ దిస్ పర్టికులర్ లా ఇఫ్ దిస్ పర్టికులర్ 3 articles are been violated. Any one of these article gets violated, I will consider and I will give orders to entire Union of India like this particular law it will be considered as null and void. ఓకే, సో అలా చెప్తుంది. 2 చెక్ పాయింట్స్ తీసుకొచ్చి కోర్టు పెట్టింది ఇక్కడ మేనకా గాంధీ కేసు ద్వారా. ఓకే, పార్లమెంట్ లీక్. ఓ మేనకా గాంధీ గారు, ఎందుకురా బాబు, ఎందుకురా అసలు ఈ పాస్పోర్ట్ ని క్యాన్సిల్ చేసావు, ఎందుకురా హోల్డ్ పెట్టావు, పాస్పోర్ట్ అవసరం దుమ్ము దులిపేసింటారు. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ కేస్, వోల్గా వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్. ఓకే, బాంబే ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఉందిగా, సో ఆ కేసు వోల్గా టెల్లిస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ 1985లో జరిగింది కేసు. దీంట్లో ఏం చెప్పారంటే రైట్ టు లైఫ్ అనేది రైట్ టు లైఫ్ మాత్రమే కాదు, రైట్ టు లైవ్లీహుడ్ కూడా. డిఫరెన్స్ ఏంటి? రైట్ టు లైఫ్ అంటే రోటీ కప్డా और మకాన్ అన్నాం, ఓకే. బట్ రైట్ టు లైవ్లీహుడ్ అంటే బతకగలగాలి ఆ పర్టికులర్ ఏరియాలో కానీ, ఎంపవర్ అవ్వాలి ఇంకా పర్సన్. సో దీని పరంగా మనకు రైట్ టు లైవ్లీహుడ్ పరంగానే లైక్ స్లమ్ ఏరియాస్ ఉంటాయి. స్లమ్ ఏరియాస్ లో మనం చూసామంటే లైక్ కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తుంటాం మనం. ఈ పర్టికులర్ కేసు వల్లనే ఎన్ని స్టార్ట్ అయ్యాయి. రైట్ టు లైవ్ కంటే రైట్ టు లైవ్లీహుడ్. ఓకే, స్లమ్ ఏరియాస్ లో లైక్ రీహాబిలిటేషన్ ప్రాజెక్ట్స్ రావడం కానీ అవన్నీ స్టార్ట్ అయినాయి అప్పటి నుంచి. రైట్ టు లైఫ్ ఇస్ రైట్ టు లైవ్లీహుడ్ అని చెప్పి స్కిప్ చేశారు ఓల్గా కేసులో. నెక్స్ట్ కమింగ్ టు డీకే బాసు వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేస్ 1996 ఇన్ ది ఇయర్. దీంట్లో ఏం చెప్పారంటే వాళ్ళు కస్టోడియల్ వైలెన్స్ ఉండకూడదు అన్నారు. ఓకే, లైక్ కస్టోడియల్ వైలెన్స్ అంటే లైక్ పోలీస్ కస్టడీ వైలెన్స్ గురించి చెప్తారు. ఓకే, పోలీస్ కస్టడీ వైలెన్స్ గురించి చెప్తున్నారు. అంటే ఏంటి, ఇంతకు ముందు వరకు మన లైక్ కేసులు ఏ రకంగా అంటే అరెస్ట్ చేస్తారు, లోపల తీసుకుపోతారు, విచ్చులు కొడతారు వాళ్ళని, లైక్ మొత్తం చేసి బ్లాక్మెయిల్ చేసో ప్రెజర్ చేసో ఆ కేసు అతనే చేసినట్టు ఒప్పించుకొని కోర్టు కాడికి తీసుకుపోయి చెప్పేస్తారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ మెయిన్ రోల్ ఎవరు ప్లే చేస్తున్నారు, అక్కడ కస్టడియల్ లైక్ పనిష్మెంట్ వైలెన్స్ ఏదైతే ఉందో కస్టడీలో జరిగేది, ఆ వైలెన్స్ వల్ల వాళ్ళు ఒప్పుకోవడం అలా. సో నిరపరాధులు కూడా లైక్ నిరపరాధులు సంథింగ్ ఇన్నోసెంట్ పీపుల్ అనొచ్చు, ఇన్నోసెంట్ పీపుల్ కూడా లోపల పోతున్నారు అప్పట్లో. ఓకే, నిరపరాధులు అంటాం. సో ఇక్కడ వచ్చేసి ఈ కేసులో ఏమైందంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ అనుకుందాం, నేను డైరెక్ట్ బ్లేమ్ చేయాలనుకోవట్లా, మూవీ. ఆ మూవీలో ఏమైందంటే పోలీసులు వచ్చేసి ఒక అతన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే అతన్ని ఒప్పినికి ట్రై చేశారు పర్టికులర్ కేసుని ఒప్పుకోవాలని. సో అతను ఒప్పుకోలేదు. ఆ పర్టికులర్ పర్సన్ ఏదైతే ఉన్నారో ఒక పర్టికులర్ పోలీస్ అని కూడా చెప్పాలండి, ఏదో ఒక పోలీసు వాళ్ళ ఎందుకు తీసుకురావడం బయట, ఒక పర్సన్. ఓకే, అతను ఏం చేశాడు, అవకాశం బయటికి పోయాడు, కారులో యాసిడ్ ఉంటుంది ఒకటి. ఓకే, ఆ యాసిడ్ తీసుకొచ్చి అతను ముఖం మీద వేసాడు, ఒప్పుకోవాలి. ఈ కేసు కోర్టులోకి పోయింది. సో ఆ కోర్టు వల్ల అతను ఏం చెప్పాడు లైక్ డీకే బాసు వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసు 1996 ఏం చేశారంటే కస్టోడియల్ వైలెన్స్ అనేది ఉండకూడదు అని చెప్పారు. ఓకే, ఈ మూవీ పరంగా, మూవీ కాదు, మూవీ నేను చేసేటప్పుడు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు వేలూరు సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ప్లస్ అదర్ ఆర్గనైజేషన్స్ కేసు. అంటే వేలూరు సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం వాళ్ళు పెట్టిన కేసు ఆన్ గవర్నమెంట్ లైక్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అట్ ద సేమ్ టైం అదర్ ఆర్గనైజేషన్స్, సేమ్ 1996లో చేసింది. ఓకే, ఇదే ఇయర్లో చేశారు. దీంట్లో ఏం చేశారంటే లైక్ దీంట్లో జడ్జిమెంట్ ఏమవుతుందంటే రైట్ టు క్లీన్ ఎన్వైరన్మెంట్ అండ్ అట్ ద సేమ్ టైం క్లీన్ వాటర్, ఇవన్నీ దీని ద్వారా వచ్చాయి. సో ఇప్పుడు అర్థం అవుతుంది లైక్ రైట్ టు లైఫ్ కింద ఒకటే కాదు అన్ని, అంటే రాను ఒక్కొక్క కేసుని బట్టి ఒక్కొక్కటి యాడ్ అవుతూ వస్తుంది రైట్ టు లైఫ్ కింద. సో అలా ఈ కేసు, ఇంకా కొన్ని కేసెస్ ఉన్నాయి, ఐ విల్ రేజ్ ఇట్ అండ్ ఐ విల్ రైట్ ఇట్. ఈ కేసెస్ అన్ని ఇంపార్టెంట్, బట్ ఫస్ట్ 2 కేసెస్ కీప్ ఇట్ ఇన్ మైండ్. అందుకే స్టార్ గుడ్ 2 days అయింది. ఓకే, ఫస్ట్ 2 కేసెస్ గుర్తుపెట్టుకోండి, లైక్ ప్రాసెస్ ఎస్టాబ్లిష్ బై లా, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, మేనకా గాంధీ కేస్, ఏకే గోపాలన్ కేస్. ఓకే, ఐ విల్ రైట్ ది అదర్ కేసెస్. ఓకే, కమింగ్ టు ఇంకొన్ని కేసెస్ చెప్పాయా, లైక్ వీ హ్యావ్ ఉన్ని కృష్ణన్ కేస్, అట్ ద సేమ్ టైం మోహిని జైన్ కేస్.
ఈ 2 కేసుల ద్వారా మనకు వచ్చింది ఏంటంటే ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్, ఆర్టీ వచ్చింది. ఆర్టీ, రైట్ టు ఎడ్యుకేషన్ 21A ఆర్టికల్ ఎస్టాబ్లిష్ అయింది దీని ద్వారా. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు వీ హ్యావ్ అరుణా షంబాగ్ కేస్ అంటాం. అరుణా షంబాగ్ కేస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అట్ ద సేమ్ టైం కేఎస్ పుట్టస్వామి కేస్. ఓకే, ఈ 2 కేసులు మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ 2, లాస్ట్ 2 బోత్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ 2 కేసెస్ ఏం చూసాం మనం వచ్చేసి మేనకా గాంధీ కేసు చూసాం, దాని ముందు ఒక కేసు. ఓకే, ఈ 2 ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం అరుణా షంబాగ్ కేసు దేనికంటే లైక్ ప్యాసివ్ యుథనేషియా. ఓకే, ప్యాసివ్ యుథనేషియాకి ఇంపార్టెంట్. లైక్ ఈ కేసు సిచ్యువేషన్ ఎలా అంటే జస్ట్ ఇట్స్ ఏ లైక్ రేప్ కేసు అని వచ్చింది. ఓకే, ఐ విల్ నాట్ గెట్ ఇన్ టు డీపర్ ఇన్ దిస్ ప్లేస్, బట్ లైక్ మీరు లా ఆప్షన్ అనుకుంటే మీరు ప్రతి ఒక్క కేసుని డెప్త్ చదవాలి. ఓకే, కేసెస్ లో మీరు వచ్చేసి ప్రతి ఒక్క కేసు యూ షుడ్ బి అవేర్ ఆఫ్ దిస్, బికాస్ like if you are a law as an optional subject. Okay, but here we don't need to go in deeper, but we have to know upper side. Okay, just pipeline తెలియాలి మనకి. బట్ కాబట్టి ఈ వీడియో లా ఆప్షన్ చూసాలి కూడా దే కెన్ క్యాచ్ ఇట్ దీస్ కేసెస్. అన్నా షంబాగ్ కేసులో ఏంటంటే లైక్ చెప్పాను, లైక్ నర్స్ ఒక రేప్ కేసు ఇది. సో ఇక్కడ ఏంటంటే లైక్ ఒక నర్సు జస్ట్ ఇన్ హాస్పిటల్ బై అ వార్డ్ బాయ్ అనొచ్చు మనం వచ్చేసి. సో షీ గాట్ రేప్ అండ్ దెన్ ఆ తర్వాత తను వచ్చేసి లైక్ ఆ కేసులో ఏమైందంటే లైక్ ఆ పర్టికులర్ పర్సన్ గల్ చుట్టూ వచ్చేసి లైక్ ఓ చైన్ చుట్టేశారు. అతను చైన్ చుట్టేసి గట్టిగా పిసికేయడం వల్ల ఏమైందంటే ఇక్కడ బ్లడ్ ఫ్లో ఆగిపోయింది. సో బ్రెయిన్ కి బ్లడ్ ఫ్లో తగ్గిపోయింది ఇక్కడ. సో షీ వాజ్ ఇన్ కోమా దెన్. ఓకే, షీ వెంట్ ఇన్ కోమా దెన్ అండ్ అట్ ద సేమ్ టైం ఆ తర్వాత వచ్చేసి తను లైక్ హాస్పిటల్లో ఉన్నింది. హాస్పిటల్లో ఉన్న తర్వాత ఎలా అంటే లైక్ పని పట్టించుకోలేరు. ఫస్ట్ ఒక సమ్ మంత్స్ పేరెంట్స్ టేకెన్ కేర్ ఆఫ్టర్ హర్, బట్ ఆఫ్టర్ దట్ డ్యూ టు హై ఎక్స్పెన్సెస్ దే లెఫ్ట్ హర్. ఓకే, పేరెంట్స్ కూడా వదిలేశారు ఆమెని. ఓకే, లైక్ ఈ సిచ్యువేషన్. ఆ తర్వాత ఈమె తరపున కొంతమంది వచ్చేసి కోర్టుకు పోయారు. లైక్ సార్ మీరు వచ్చేసి రైట్ టు లైఫ్ అంటారు కదా, సో రైట్ టు డెత్ కూడా ఉన్నారు కదా, ఇక్కడ మీరు వచ్చేసి రైట్ టు లైఫ్ ఏదైతే మీరు వచ్చేసి లైక్ మేనకా గాంధీ కేసు ఆ కేసులో ముందు యూజ్ చేసిన కేసులో మీరు ఏం చేశారు, రైట్ టు లైఫ్ అంటే నార్మల్ లైఫ్ కాదు, లైవ్లీహుడ్ ఉండాలా, డిగ్నిఫైడ్ లైఫ్ ఉండాలని చెప్పేసి మీరు చెప్పారు. ఓకే, సో ఇక్కడ ఈ పర్టికులర్ పర్సన్ ఏదైతే ఉందో ఇక్కడ డిగ్నిఫైడ్ లైఫ్ ఇక్కడ మీకు ఎక్కడ కానొస్తుంది. వేర్ ఇస్ డిగ్నిఫైడ్ లైఫ్ హియర్? షీ జస్ట్ స్ట్రగ్లింగ్ ఇన్ పర్టికులర్ హాస్పిటల్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే అట్లీస్ట్ తనకి ప్యాసివ్ యుథనేషియా ఏదైతే రైట్ టు డెత్ ఉందో అదన్నా ప్రొవైడ్ చేయండి. ఓకే, రైట్ టు డెత్ కూడా లైక్ ఒక రైట్ గా తీసుకురండి. ఎందుకంటే ఇక్కడ ట్రీట్మెంట్ లేదు ఫస్ట్ పాయింట్. ఓకే, ట్రీట్మెంట్ లేదు ఫస్ట్ పాయింట్. అట్ ద సేమ్ టైం ఆ సిచ్యువేషన్ లైక్ ప్రైస్ బే చేసేంత కూడా లేరు. సో పేరెంట్స్ కూడా వదిలేశారు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి లైక్ ఈ పర్టికులర్ ప్యాసివ్ యుథనేషియా అనేది రావాలా అని చెప్పారు. సో ఫస్ట్ మనం చూసాం రీసెంట్ గా ఒక పర్సన్ ఐ థింక్ ప్యాసివ్ యుథనేషియా రీసెంట్ గా జరిగింది చూడండి ఇన్సిడెంట్. జస్ట్ మినిట్. యా, హరీష్ రాణా గుర్తున్నాడా? 13 years వరకు కోమాలో ఉన్నాడు. ఆ తర్వాత రీసెంట్ గా ప్యాసివ్ యుథనేషియా ఇచ్చి లైక్ రైట్ టు డెత్ కింద అతన్ని లైక్ చంపడం జరిగింది. సో ఆ సిచ్యువేషన్ స్టార్ట్ అయింది ఎక్కడ అంటే ఇక్కడ లైక్ అరుణా షంబాగ్ కేసులో నుంచి స్టార్ట్ అయింది. ఈవిడిది కోరియారు ఫస్ట్ లైక్ రైట్ టు డెత్ తీసుకురండి. ఓకే, రైట్ టు డెత్ అనేది ఉండాలని చెప్పేసి చెప్పారు ఇక్కడ వచ్చి. బట్ ఇక్కడ ప్రొసీజర్ ఈజ్ నాట్ దట్ మచ్ సింపుల్. ఓకే, మీకు ప్రొసీజర్ ఎలా అంటే లైక్ ఫస్ట్ కేసు అయిపోవడం లైక్ కేసు పుట్టాస్వామి కేసు జస్ట్ గుర్తుపెట్టుకోవాలి. లైక్ కేసు పుట్టాస్వామి కేసులో రైట్ టు ప్రైవసీ గురించి మాట్లాడేది. లైక్ ఇక్కడ ఆయన ప్రైవసీ ఎలా అంటే లైక్ రిలేటెడ్ టు సమ్ ఆధార్ రిలేటెడ్ ఇష్యూస్ ద్వారా. సో రైట్ టు ప్రైవసీ నా ప్రైవసీ కదా అని చెప్పేసి కోర్టుకు పోయారు. సో కోర్టు కూడా ఇచ్చింది. ఓకే, మీకు కావాలంటే లైక్ మీ ప్రైవసీ ఎప్పుడైతే లైక్ ఏదైనా ప్రైవసీ లైక్ ఎన్హేల్డ్ అవుతుంది. ఓకే, సో మీ ప్రైవసీ మీరు కోల్పోతున్నారు అనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ అప్రోచ్ టు సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ యూజింగ్ ఆర్టికల్ 32 అండ్ ఆర్టికల్ 220. 32 సుప్రీం కోర్ట్. సో ఫండమెంటల్ రైట్ ఇది కూడా రైట్ టు లైఫ్ కింద ఇది కూడా ఉంది. ఓకే, సో అలా రైట్ టు ప్రైవసీ కూడా చెప్పారు. ఇక్కడ ప్యాసివ్ యుథనేషియా ప్రొసీజర్ చూద్దాం మనం. లైక్ ఒక పర్సన్ ని చంపొచ్చా, కోర్టుకి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా, ఆర్డర్స్ ఉన్నాయా, అంటే చేతులారా చంపడం అనేది అసలు ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్ అనేది
లైక్ దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం చెప్పాలంటే లైక్ ఐ జస్ట్ సే రూల్స్ ఓవరాల్లీ. సి ఫస్ట్ మీరు వచ్చేసి లైక్ మదర్ అండ్ లైక్ ఫాదర్, వాళ్ళ పేరెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ షుడ్ అప్రూవ్ హియర్. ఓకే, ప్రొసీజర్ ఏంటంటే పేరెంట్స్ షుడ్ అప్రూవ్. పేరెంట్స్ అప్రూవ్ చేయాలి ఫస్ట్. ఇక్కడ ఈ కేసులో పేరెంట్స్ వదిలేసి, ఓకే, సో ది నాట్ అబ్జెక్ట్ ఈ కేసులో చూడాలనుకుంటే ఆ పరంగా చూసామంటే. ఎందుకంటే వాళ్ళు అఫోర్డ్ చేయలేరు ఆ ట్రీట్మెంట్ కాబట్టి, సో దే వెంట్. ఓకే, బట్ నెక్స్ట్ పేరెంట్స్ అప్రూవల్ ఒకటి కావాలి మనకు. ఆ తర్వాత డాక్టర్ హెచ్ఓడి ఉంటారు, అప్పటికి హాస్పిటల్ హెచ్ఓడి ఉంటారు, డీన్ అంటాం. ఆ హెచ్ఓడి ఆ డీన్, ఆ హాస్పిటల్ ఒక డీన్, అలాగే వాళ్ళ అతనితో పాటు 2 డాక్టర్స్, సీనియర్ మోస్ట్ డాక్టర్స్, వాళ్ళిద్దరు రిటర్న్ లో, ఓకే, రిటర్న్ లో స్టేట్మెంట్ ఇవ్వాలి. లైక్ ఈ పర్టికులర్ పర్సన్ అనేది ఇంకా బతకలేరేమో, మేమైతే ప్రొవైడ్ చేయము ఈ పర్టికులర్. సో ఇక్కడ అసలు ఈ ట్రీట్మెంట్ కూడా లేదు. సో ఇక్కడ ఇంకోటి ఏం ప్రూవ్ చేయాలి మీరు వచ్చేసి ట్రీట్మెంట్ లేదు, ఓకే, దెర్ ఇస్ నో ట్రీట్మెంట్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, ప్యాసివ్ యుథనేషియాకి ఫస్ట్ పేరెంట్స్ షుడ్ అప్రూవ్. సెకండ్ ఆ పర్టికులర్ డాక్టర్ అనేది ఏం చేయాలి, లైక్ ప్రూవ్ చేయాలి లైక్ ట్రీట్మెంట్ లేదు దీనికి అనేది. థర్డ్ ఆ పర్టికులర్ హాస్పిటల్ డీన్ అవ్వచ్చు, హెచ్ఓడి అవ్వచ్చు, వాళ్ళతో పాటు 2 సీనియర్ మోస్ట్ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ హాస్పిటల్లో వాళ్ళు, ఇది ముగ్గురు ఫస్ట్ ఈ 3 స్టెప్స్ అయిపోవాలి. 3 స్టెప్స్ అయిపోయిన తర్వాత కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటాడు, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, దెన్ దట్ పర్టికులర్ పర్సన్ గెట్స్ ఇన్ టు పిక్చర్ హియర్. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చేసి లైక్ అతనికి తెలిసిన గవర్నమెంట్ సీనియర్ మోస్ట్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి అలాగే కొంతమంది లైక్ ఎన్జిఓస్ ఉంటాయి, లైక్ హాస్పిటల్ రిలేటెడ్ ఎన్జిఓస్ రన్ చేస్తుంటారు, లైక్ పీపుల్ ని సేవ్ చేయడం వల్ల ఆ సీనియర్ మోస్ట్ పర్సన్స్ ని వాళ్ళని తీసుకొచ్చి, అండ్ అట్ ద సేమ్ టైం సోషలిస్ట్ యాక్టివిటీస్ ఉంటారు కొంత ఫేమస్ పర్సన్స్, సో వాళ్ళని తీసుకురావాలా. అట్ ద సేమ్ టైం హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కూడా తీసుకురావాలి, ఎందుకంటే ఇక్కడ హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరుగుతుంది ఇక్కడ. ఓకే, సీనియర్ మోస్ట్ పర్సన్స్ ఉంటారు, జస్ట్ వాళ్ళని తీసుకొచ్చి కన్సిడర్ అయ్యి, సార్ డాక్టర్లు బై రిటర్న్ ఒకటి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారు ప్యాసివ్ యుథనేషియాకి. సెకండ్ హెచ్ఓడి అండ్ 2 డాక్టర్స్ ఏవైతే డీన్ వాళ్ళు రిటర్న్ లో ఇచ్చేసారు కోర్టుకి. కోర్టు వచ్చేసి లైక్ డిఎం ని అపాయింట్, లైక్ డిఎం ని పిలిచి చెప్పింది లైక్ చెక్ చేయండి అనేసి. సో మీరందరూ కలిసి ఈ పర్టికులర్ కమిటీ కూర్చుంటారు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఉంటాడు, సోషలిస్ట్ యాక్టివిటీస్ ఉంటారు, ఎన్జిఓస్ లో ఉన్న కొంచెం హెల్త్ రిలేటెడ్ ఎన్జిఓస్ ఒక సీనియర్ మోస్ట్ పర్సన్స్ ఉంటారు, అతనికి తెలిసిన లైక్ డిఎం తెలిసిన లైక్ ఆ పర్టికులర్ స్టేట్ లో లేదా ఆ డిస్ట్రిక్ట్ లో ఫేమస్ డాక్టర్స్, సీనియర్ మోస్ట్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు ఆ కమిటీలో. అట్ ద సేమ్ టైం హ్యూమన్ రైట్స్ కమిషన్ కి సంబంధించిన కొంతమంది వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఒక కమిటీ ఫామ్ అయ్యి ఆ కమిటీ ద్వారా వచ్చే డెసిషన్ ఏదైతే ఉందో ఆ డెసిషన్ విల్ బి ఫైనల్. సో వీళ్ళు ఏం చేస్తారంటే డిఎం ఏం చేస్తారంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ వచ్చేసి ఈ పర్టికులర్ కమిటీ మొత్తం అయిపోయిన తర్వాత ఆ కమిషన్ మొత్తం స్టేట్మెంట్స్ అన్ని తీసుకున్న తర్వాత యాజ్ రిటర్న్ గా రిపోర్ట్ చేస్తారు ఆ పర్టికులర్ ఏదైతే కోర్టు ఉందో ఆ కోర్టు జడ్జికి రిపోర్ట్ చేసి, సార్ యాజ్ పర్ దిస్ ఓకే ప్యాసివ్ యుథనేషియా ఇస్ పాసిబుల్. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా లైక్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అబ్జెక్ట్ చేశారు, సార్ అందరూ ఓకే చెప్పారు, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇస్ లైక్ అబ్జెక్టింగ్ హియర్, సో వీ కెనాట్ మూవ్ ఫర్దర్. సో దీన్ని బట్టి ఒకవేళ అందరూ ఓకే అనుకుంటే అప్పుడు కోర్ట్ అనేది ఏం చేస్తుందంటే ఇష్యూ లైక్ ఆర్డర్స్ పాస్ చేస్తుంది ప్యాసివ్ యుథనేషియాకి. అదే మనం చూసామంటే లైక్ రైట్ టు డెత్ కింద చూస్తాం. ఈ కేసు ఇంపార్టెంట్. ఎందుకు ప్యాసివ్ యుథనేషియా ఇంపార్టెంట్ అంటే రీసెంట్ గా హరీష్ రాణాకి జరిగింది ఇక్కడ. ఓకే, ప్యాసివ్ యుథనేషియా ఫస్ట్ ప్యాసివ్ యుథనేషియా ఏంటంటే ఈడు కాదు, ఫస్ట్ ప్యాసివ్ యుథనేషియా ఇస్ హరీష్ రాణా. ఓకే, ఈవిడ కేసులో ఐ థింక్ ఫస్ట్ హరీష్ రాణా కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోయినట్టుంది. ప్యాసివ్ యుథనేషియా ఎక్కడో స్టెప్ లో ఫెయిల్ అయి ఉంటుంది అక్కడ, సో ఇట్స్ గాన్. నెక్స్ట్ కమింగ్ టు హరీష్ రాణా కేసులో ప్యాసివ్ యుథనేషియా గాట్ సక్సెస్. ఓకే, అంటే రైట్ టు డెత్ గా కన్సిడర్ చేసేసి దాని కింద అతన్ని చేశారు. రీసెంట్ గా మీరు న్యూస్ చూసింటే, కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యాలి పక్కా తెలిసింది. ఓకే, కమింగ్ టు ఆర్టికల్ 21, ఇది అలాగే దీని రూల్స్ అంటే కొన్ని కేసులు కూడా ఉన్నాయి, లైక్ కేసులు అంటారా, కేసెస్ అన్ని అయిపోయాయి, ఇంకా అసలు దీని లోపల ఏమేమి వస్తాయని జస్ట్ ఐ గివ్ ఇట్ బ్రీఫ్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ పిఓకి హియర్, రైట్ టు ప్రైవసీ ఇస్ ప్రొటెక్టెడ్ అండర్ విచ్ ఆర్టికల్? డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రమ్ యూపీఎస్సీ. ఆర్టికల్ 15, ఆర్టికల్ 19, 21, 29. ఆన్సర్ ఇస్ అందరూ తెలిసిందే, 29 ఇస్ రైట్ ఆన్సర్. సో ఇలా క్లియర్ అపార్ట్ టిల్ హియర్. కేసు పుట్టాస్వామి సేస్ నేను రైట్ టు ప్రైవసీ గురించి మాట్లాడారు. ఓకే, ఐ రైట్ ఇంకా రైట్ టు లైఫ్ లో ఏమేమి వస్తాయని చెప్పి నేను జస్ట్ రాస్తాను, చూసాక మీకు క్లారిటీ వస్తుంది. ఇంకా ఏ రకంగా వచ్చాయి, రైట్ టు ప్రైవసీ అంట, ప్యాసివ్ యుథనేషియా, రైట్ టు డెత్ అంట, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు క్లీన్ ఎన్వైరన్మెంట్, ఇవన్నీ ఏమేమి ఉన్నాయని చెప్పేసి యూ విల్ గెట్ ఇట్ వన్ క్లారిటీ నౌ.
ఓకే గైస్, సీ హియర్. లైక్ ఆర్టికల్ 21 లో ఏం వస్తాయి ఇంకా అని చూసామంటే నేను చెప్పిన లైక్ ఇట్ విల్ గెట్స్ ఎవాల్వ్డ్. ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ జస్ట్ రిటర్న్ సమ్ హియర్. లైక్ కానొస్తుందా? ఐ థింక్ ఓకే, ఐ విల్ ప్రొనౌన్స్ ఇట్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. సి రైట్ టు లైవ్ విత్ హ్యూమన్ డిగ్నిటీ. రైట్ టు లైఫ్ అంటే జస్ట్ బతకడం కాదు, డిగ్నిఫైడ్ లైఫ్ రావాలని చెప్పారు. సో అలా ఇది దీంట్లోనే వస్తుంది. లైక్ రైట్ టు డీసెంట్ ఎన్వైర్న్మెంట్. ఎన్వైర్న్మెంట్ కూడా క్లీన్ ఎన్వైర్న్మెంట్ ఉండాలి. లైక్ క్లీన్ వాటర్, క్లీన్ ఎన్వైర్న్మెంట్ చెప్పాము మనం ఒక కేసులో. రైట్ టు లైవ్లీహుడ్ ఉండాలా. రైట్ టు ప్రైవసీ, కేస్ పుట్టాస్వామి కేసు, దాని ద్వారా వచ్చిన రైట్ టు ప్రైవసీ వచ్చింది ఇప్పుడు. నెక్స్ట్ రైట్ టు షెల్టర్ ప్రొవైడ్ చేయడం గవర్నమెంట్ వాళ్ళ బాధ్యత. లైక్ బెగ్గర్స్ చూస్తుంటాం మనం బయట రోడ్లో, వాళ్ళు కూడా షెల్టర్ ప్రొవైడ్ చేయడం గవర్నమెంట్ బాధ్యత చెప్పాలంటే. ఓకే, సో అలా రైట్ టు లైఫ్ కిందకి వస్తుంది అది కూడా. నెక్స్ట్ రైట్ టు హెల్త్ ప్రొవైడ్ చేయడం. సో హెల్త్ ఈజ్ రిలేటెడ్ టు సేమ్ లైక్ లింక్ చాలా ఎన్వైర్న్మెంట్ లింక్ ఉంటుంది. లైక్ ఎన్వైర్న్మెంట్ కరెక్ట్ అయితే హెల్త్ బాగుంటుంది. సో అలా లింక్ టు ఈచ్ అదర్. ఫ్రీ లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయాలి. దీనికి మనం చూసామంటే లైక్ ఆర్టికల్ 39A ఉంది. అంటే ఎవరైతే అఫోర్డ్ చేయలేరో, ఒక లాయర్ని పెట్టుకోలేరో వాళ్ళకి డిపిఎస్పీస్ కింద ఆర్టికల్ 39A లో మెన్షన్ చేస్తున్నారు. లైక్ రైట్ టు ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది. సో రైట్ టు లైఫ్ కింద ఫ్రీ లీగల్ ఎయిడ్ అది దేని ద్వారా మెన్షన్ అవుతుంది? ఆర్టికల్ 39A ద్వారా మెన్షన్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ టిల్ 14 years ఆఫ్ ఏజ్. దీని మీద క్వశ్చన్ వచ్చింది ఒకటి. ఓకే, ఐ విల్ డిస్కస్ దిస్ ఆఫ్టర్ దిస్ ఆల్ కమింగ్ ఆఫ్టర్. నెక్స్ట్ కమింగ్ టు రైట్ అగైన్స్ట్ సాలిటారిటీ కన్ఫైన్మెంట్ అంటాం. అంటే జైలు, అరెస్ట్ రెండు ఒకటే కాదు. మీరు తీసుకుపోయి జైల్లో పెట్టేసి 24 hours లోపలే లైక్ జ్యుడిషియరీ ముందర మీరు హాజరుపరచకుండా మీరే డిసిజన్ తీసుకుంటారని చెప్పేసి కోర్టు ఇచ్చిన లైక్ ఆర్డర్ ఇది. లైక్ కన్ఫైన్మెంట్ సో ప్రొవైడ్ చేయాలి. సో జైలు, అరెస్ట్ అనేది రెండు ఒకటే కాదు, అవి రెండు సపరేట్ అనేసి. నెక్స్ట్ రైట్ టు స్పీడీ ట్రయల్. కొన్ని కేసులు ఎలా ఉంటే లైక్ జరుగుతూనే ఉంటాయి సంవత్సరాల తరబడి. సో అది జరగకుండా రైట్ టు స్పీడీ ట్రయల్ అనేది ఉండాలి. స్పీడ్గా ట్రయల్స్ అనేది జరుగుతుండాలి, వాయిదాలు ఫాస్ట్గా రావాలి. సో అలా రైట్ టు స్పీడీ ట్రయల్ కూడా. ఎందుకంటే ఆ పర్టికులర్ విక్టిమ్ని ఎవరైతే అతను క్రైమ్ చేసాడో లేదో మనకి వెళ్ళు ఫస్ట్ పాయింట్ టిల్ లైక్ అతను ఒప్పుకునేంత వరకు కానీ. ఓకే, సో అతను ప్రూవ్ అయ్యేంత వరకు కానీ వీ డోంట్ నో వెదర్ దట్ పర్టికులర్ పర్సన్ డిడ్ క్రైమ్ ఆర్ నాట్. ఓకే, సో స్పీడీ ట్రయల్ షుడ్ హ్యాపెన్. నెక్స్ట్ కమింగ్ టు రైట్ అగైన్స్ట్ హ్యాండ్ క్లఫ్లింగ్. ప్రతి ఒక్కరు మనం చూసంటే లైక్ హ్యాండ్ క్లఫ్లింగ్ చేస్తుంటారు. బట్ ఓన్లీ ఎప్పుడు చేయాలంటే లైక్ రైట్ అగైన్స్ట్ హ్యాండ్ క్లఫ్లింగ్ ఉన్నాయి. సీరియస్ క్రైమ్స్ అవ్వచ్చు, హీనస్ క్రైమ్స్ అవ్వచ్చు, అలాంటి క్రైమ్స్ అయితే ఓకే, ఇఫ్ నెసెసరీ దెన్ గివ్ హ్యాండ్ కఫ్లింగ్, అదర్వైజ్ యూ షుడ్ నాట్ గివ్. నెక్స్ట్ రైట్ అగైన్స్ట్ ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ లైక్ మానవత్వం మర్చిపోయి ప్రొవైడ్ చేయడం కానీ లైక్ బిహేవ్ చేయడం, అలా ఇన్హ్యూమన్ యాక్టివిటీస్ చేయడం. రైట్ అగైన్స్ట్ డిలేడ్ ఎడ్యుకేషన్ డిలే చేయకూడదు. ఓకే, కొంతమంది అంటే 6 years కి 7, 8 వాళ్ళకి 8 years ఫస్ట్ క్లాస్లో వేస్తుంటారు. షుడ్ నాట్ డిలే ఇన్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ కమింగ్ టు రైట్ టు ట్రావెల్ అబ్రాడ్. ఇందాక మనం చూసాం మేనకా గాంధీ కేసు. అక్కడ ఏమైంది లైక్ పాస్పోర్ట్ ఇష్యూ చూసాం మనం. రిలేటెడ్ టు రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ గురించి మాట్లాడారు ఆవిడ. సో అతను లాయర్. సో రైట్ అగైన్స్ట్ కస్టడియల్ హరాస్మెంట్ అనొచ్చు మనం వచ్చేసి. ఓకే గైస్, లెట్స్ కంటిన్యూ. చిన్న ఫోన్ కాల్. ఓకే, కస్టడియల్ హరాస్మెంట్ గురించి చూసాం ఇందాక మనం, లైక్ యాసిడ్ కేస్. ఓకే, సో అలాంటివి కూడా ఉంటాయి. సో కస్టడియల్ హరాస్మెంట్ చేయకూడదు, రైట్ అగైన్స్ట్ కస్టడియల్ హరాస్మెంట్. కమింగ్ టు హియర్ రైట్ టు ఎమర్జెన్సీ మెడికల్ ఎయిడ్. లైక్ మెడికల్ ఎయిడ్స్ ఎప్పటికప్పుడు లైక్ ప్రొవైడ్ చేయడం అలా. లైక్ అందుకే మనం చూసామంటే ఆఫీసులలో ఎప్పుడే కానీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో పెడతారు. ఎందుకు? ఎమర్జెన్సీ ఎయిడ్. రైట్ టు ఎమర్జెన్సీ మెడికల్ ఎయిడ్ అనేది ఎప్పుడు ఉండాలి. ఓకే, ఆఫీసర్లో అది లేదంటే యువర్ డిసోబోయింగ్ ఆర్టికల్ 21, డైరెక్ట్ సుప్రీం కోర్టు పోవచ్చు. ఓకే, మర్చిపోదండి, అలానే పోయారు. రైట్ టు టైమ్లీ మెడికల్ ట్రీట్మెంట్ 108 ఇలాంటి వెహికల్స్ మెడికల్ ట్రీట్మెంట్ రైట్ టైం దొరకాల. రైట్ అగైన్స్ట్ పబ్లిక్ హ్యాంగింగ్. ఒక అతనికి ఉరేయాలనుకుంటే తీసుకొచ్చి అందరి ముందర వేయకూడదు. ఓకే, యూ షుడ్ నాట్ డూ దట్, లైక్ విచ్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ మిడివల్ ఇండియా పీరియడ్ లో అలాగే జరిగేది. లైక్ పబ్లిక్ హ్యాంగింగ్ కానీ బ్రిటిష్ ఇండియా టైంలో కూడా జరిగేది, లైక్ పబ్లిక్ హ్యాంగింగ్ ఎక్సెట్రా అని. ఓకే, రైట్ టు రోడ్ ఇన్ హిల్లీ ఏరియాస్ లో రోడ్లు వేయాలా. ఎందుకంటే అక్కడ ట్రావెలింగ్ బాగా ఉండాలి. లైక్ ప్రజలకి అటు ఇటు కొండలు ఎక్కి కొండలు దిగలేరు కాదు. సో రోడ్స్ వేయాలా ఎక్సెట్రా అలా. అంటే ఆ ట్రైబల్ పీపుల్, కొండల్లో ఉండేది ఎక్కువ ట్రైబల్ పీపుల్. సో వాళ్ళకి లైక్ డెవలప్మెంట్ రావాలి అలా. నెక్స్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్, ఆర్టీఐ యాక్ట్ అంటాం. రైట్ టు రెప్యుటేషన్. మీ రెప్యుటేషన్ దెబ్బ తినకూడదు. ఎవరైనా మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారంటే రైట్ టు సుప్రీం కోర్టు పోవచ్చు. తెలుసా మీకు? రెప్యుటేషన్ దెబ్బ తినకూడదు ఇక్కడ. ఎవరైనా మీరు బ్లేమ్ చేసేటప్పుడు ఒకరికి 10 సార్లు ఆలోచించుకోండి. దీనివల్ల ఏం లైక్ ఏం రిపర్కషన్స్ ఉంటాయి దీని మీద. ఓకే,
తిక్కడ అయిందనుకో సుప్రీం కోర్టు పోతారు వాళ్ళు. సో రైట్ టు రెప్యుటేషన్ కూడా ఉంటుంది, రైట్ టు లైఫ్ కింద. సో ఎన్ని ఫండమెంటల్ రైట్స్, ఇఫ్ యూ వయలేట్ ఎనీ ఫండమెంటల్ రైట్, there is a chance to go that particular person to High Court and Supreme Court directly using Article 32(20). Next, right to family pension. Family pension ప్రొవైడ్ చేయడం గవర్నమెంట్ బాధ్యత. అది సర్వీస్ చేయించుకున్నారు, పెన్షన్ ప్రొవైడ్ చేయవద్దా, డిడక్షన్, టీడీఎస్ డిడక్షన్ జరుగుతుంటాయి. నెక్స్ట్ మనీలో డిడక్షన్ జరుగుతుంటాయి, ఇన్కమ్ ట్యాక్స్ కూడా అట్టింటారు వాళ్ళు. సో పెన్షన్ అనేది కావాలి, ఎందుకంటే ఆ తర్వాత ఆఫ్టర్ 60-62 years వాళ్ళ ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంటారు ఇంకా ఆ పర్సన్ మీద. సో హూ నాస్, సో పెన్షన్ ప్రొవైడ్ చేయడం ఇట్స్ రైట్ టు పెన్షన్ అనొచ్చు. సారీ, కమింగ్ టు రైట్ టు ఫ్యామిలీ పెన్షన్. నెక్స్ట్, రైట్ టు స్లీప్ కూడా రైటే. మిమ్మల్ని పడుకోనికుండా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పోలీసు వాళ్ళు హరాస్ చేస్తున్నారు మీరు పడుకోలేకుండా, దే ఆర్ వైలేటింగ్ రైట్ టు స్లీప్. రాత్రి టైంలో మీరు పడుకోవాలి. ఓకే, రైట్ టు స్లీప్. దిస్ వైలేటెడ్, you'll go directly to High Court and Supreme Court, or you can complain judicial like subordinate courts as well. Right to sleep. Right to appropriate life insurance policy. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా ఉండాలి, గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంప్లాయ్ ఉన్నారు, మీరు పర్టికులర్ గవర్నమెంట్ సెక్టర్ పని చేస్తున్నారు, బట్ అక్కడ మీకు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అని ఉంటాయి. ఈవెన్ ప్రైవేట్ సెక్టర్స్ కూడా ఇప్పుడు ఉంటాయి ప్రైవేట్ లైక్ ఇన్సూరెన్స్ పాలసీస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారో పర్టికులర్ ఆఫీస్ లో ఎవరో చనిపోయారంటే అతని ఫ్యామిలీకి ఆ కంపెనీ తరపున లైఫ్ ఇన్సూరెన్స్ తరపున అమౌంట్ అనేది డెబిట్ అవుతుంది, క్రెడిట్ అవుతుంది. ఓకే, సో అలా గవర్నమెంట్ లో వాళ్ళు ఎవరైనా సడన్ చనిపోయారు, అతని ఫ్యామిలీ ఇంకా మీలో ఫ్యామిలీ ఎలా బతకాల, సో ఇన్సూరెన్స్ పాలసీ ప్రొవైడ్ చేయాలి, ఇది గవర్నమెంట్ బాధ్యత. ఓకే, రైట్ టు అప్రాప్రియేట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. నెక్స్ట్, కమింగ్ టు రైట్ టు ఫ్రీడమ్ ఫ్రమ్ నాయిస్ పొల్యూషన్. గుర్తుపెట్టుకోండి, 60 to 80 మెగా లైక్ డెసిబల్స్ ఉంటాం, డీబీ అంటాగా. మీరు ఐపీఎల్ చూసి గుర్తుంటుంది, 120 dB, 122 dB, 125 dB అంటారు. బయట వచ్చి 120, 122 అంటే చెప్పుతో కొడతారు పోలీసు వాళ్ళు. ఓకే, సో అలా మీరు ఎప్పుడైనా డక్లు ఏదైతే ఫెస్టివల్స్ కి డక్స్ పెట్టినా కానీ లైక్ స్పీకర్స్ పెట్టినా కానీ షుడ్ బి ఇన్ వెరీ లిమిటెడ్. సో అలాంటి ఏదైనా నాయిస్ పొల్యూషన్ చేస్తారంటే ఫస్ట్ మీరు ప్రయర్ పర్మిషన్ తీసుకోవాలి ఎస్పీ నుంచి. సో అలా రైట్ టు ఫ్రీడమ్ ఫ్రమ్ నాయిస్ పొల్యూషన్, అది కూడా ఫండమెంటల్ రైట్. కమింగ్ రైట్ టు రైట్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్. రైట్ టు మ్యారీ పర్సన్స్ ఆఫ్ వన్స్ చాయిస్. ఓకే, లైక్ ఎవరి ఇష్టంతో వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. సో నెక్స్ట్, కమింగ్ టు రైట్ టు లైవ్లీహుడ్ అంటే లైఫ్ అనేది లైవ్లీహుడ్. సో డిగ్నిఫైడ్ లైఫ్ ఉండాలి అలా. రైట్ టు సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్. ఓకే, ఎకనామిక్ జస్టిస్ లైక్ సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ ఆ రకంగా. కొంతమంది కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనీ ఎక్కువ ఉందని చెప్పేసి అతను ఫేమస్ పర్సన్, అతనికి క్రైమ్ చేసినా క్రైమ్ చేయనట్టుగా, ఇతను క్రైమ్ చేయకపోయినా చేసినట్టుగా ఇలా చేయకూడదు. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు రైట్ టు అపీల్ ఫ్రమ్ ఎ జడ్జిమెంట్ ఆఫ్ కన్విక్షన్. అపీల్ చేస్తాం మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ జుడిషియరీ లైక్ సబార్డినేట్ కోర్టులో పని అవ్వకపోతే హైకోర్టుకి పోతాం, అపీల్ చేస్తాం. హైకోర్టులో అవ్వకపోతే సుప్రీంకోర్టుకి అపీల్ చేస్తాం. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే అపీల్ చేయడం ఓకే రైట్ ఇది, బట్ కాకపోతే ఇక్కడ వచ్చి ఒకవేళ అపిలేట్ సర్టిఫికేట్ ఉంటుంది, మీరు సబార్డినేట్ కోర్టు నుంచి హైకోర్టుకి పోవాలంటే ఇక్కడ సబార్డినేట్ కోర్టు మీకు వచ్చేసి అపిలేట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి మీకు మీ కేసులో. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేయలేదంటే మీరు అపీల్ చేయలేరు హైకోర్టుకి. సో అలా జరగకూడదు ఇక్కడ. సో రైట్ టు అపీల్ అనేది మీ రైట్ ఇది. సో యూ హ్యావ్ టు టేక్. చాలా మంది ఇది తెలియదు, రైట్ అపిలేట్ సర్టిఫికేట్ తీసుకోకుండా కేసు అయిపోయిందని వచ్చేస్తారు. మీరు కావాలంటే హైకోర్టుకి అపీల్ చేయండి, మళ్ళీ మీరు అపిలేట్ సర్టిఫికేట్ అప్లై తీసుకోవాలి కోర్టు నుంచి, తలకాయ నొప్పి. సో ఎప్పుడైతే మీ కేసులు ఏదో జరుగుతున్నాయో అప్పుడే మీరు రివర్స్ వచ్చారు, టేక్ అపిలేట్ సర్టిఫికేట్. అపిలేట్ సర్టిఫికేట్ ఉంటుంది, హైకోర్టు కాదు, హైకోర్టు కూడా ఇష్యూ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టు మీద అపిలేట్ సర్టిఫికేట్ లైక్ ఇష్యూ చేయడం అంటే మీరు సుప్రీంకోర్టుకి అపీల్ చేయలేరు. ఓకే, అలాగే సుప్రీంకోర్టుకి మీరు వచ్చి సపరేట్ గా పోయినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ రైట్ లైక్ డైరెక్ట్ పోవచ్చు అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి లైక్ జడ్జిమెంట్ లేదు, ఒక కేసు ఉంది అనుకుందాం, మీ ఫండమెంటల్ రైట్ అనేది వైలేట్ అయింది ఇక్కడ. సో హైకోర్టు కాడికి పోయారు మీరు. హైకోర్టు ఏం చేసింది ఇక్కడ వచ్చి మీ కేసు అనేది జస్ట్ బేస్లెస్ కేసు, మా టైం వేస్ట్ అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కేసు కొట్టేసింది. అలాగే సుప్రీంకోర్టు టైం వేస్ట్ ఎందుకు అని చెప్పేసి అపిలేట్ సర్టిఫికేట్ జారీ చేయలేదు. సో మీరేం చేస్తారు, ఓకే మీరు అపిలేట్ చేయకపోయినా కానీ మీకు వచ్చేసి ఇంకోటి ఉంది, ఆర్టికల్ 126 ఐ థింక్, అది యూజ్ చేసుకుని లైక్ స్పెషల్ ప్రివిలేజ్ లీవ్ అంటాం మనం, అది యూజ్ చేసుకుని మీరు వెళ్ళిపోవచ్చు సుప్రీంకోర్టుకి. లేదా ఇక్కడ ఫండమెంటల్ రైట్ కాబట్టి యూజింగ్ ఆర్టికల్ 32 డైరెక్ట్ వెళ్ళిపోతుంది సుప్రీంకోర్టుకి. మీరు ఫస్ట్ హైకోర్టు ట్రై చేశారు, వైలేట్ అయింది ఇక్కడ ఫండమెంటల్ రైట్ కాబట్టి మీరేం చేశారు, ఓకే ఫండమెంటల్ రైట్ వైలేట్ అయింది కాబట్టి ఫస్ట్ మేము లైక్ 220 ఆర్టికల్ మా కాడు ఉంది, 32 ఆర్టికల్ మా కాడు ఉంది, 220 ద్వారా హైకోర్టుకి పోవచ్చు, సుప్రీంకోర్టు పోవచ్చు. సుప్రీంకోర్టుకి అప్లై ఎందుకు, హైకోర్టుకి పోలాం కదా అనేసి హైకోర్టుకి పోయారు. బట్ ఇక్కడ అపిలేట్ సర్టిఫికేట్ ఇలా మీకు హైకోర్టు సుప్రీంకోర్టు అప్లై చేయదు, బట్ మీరు ఇక్కడ ఆర్టికల్ 32 తీసుకుని సుప్రీంకోర్టుకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. సో అలా. బట్ కొన్ని కేసులు ఎలా అంటే లైక్ ఆర్టికల్ 32 ఫండమెంటల్ రైట్స్ కాకుండా వేరే రైట్స్ ఏమైనా పోయాయి, ఓకే ప్రాపర్టీ పోయింది. ఆ సిచ్యువేషన్ ఏంటి, ప్రాపర్టీ 19 సబ్ క్లాజ్ ఎఫ్ లో ఉండింది, ఎఫ్ తీసేసాం మనం. ఓకే తీసి లైక్
కాన్స్టిట్యూషనల్ రైట్, లీగల్ రైట్ ప్రొవైడ్ చేసాం దాన్ని. సో అప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి సో ఈ సిచ్యువేషన్ లో ఏం చేస్తారు మీరు వచ్చేసి ఆర్టికల్ 32 యూజ్ చేసుకుని సుప్రీంకోర్టు పోవాలరా, పోలేరు. అప్పీల్ చేయొచ్చా, అప్పీల్ సర్టిఫికేట్ కూడా పోయింది ఇక్కడ యూజింగ్ ఆర్టికల్ 126 అనుకుంటా ఐ థింక్. ఓకే, ఐ విల్ రీచెక్ అండ్ ఐ విల్ టెల్ యూ వాట్ సెక్షన్ ఇస్. జస్ట్ సర్టెన్ లైక్ స్పెషల్ ప్రివిలేజ్ ఎస్పీఎల్ అంటాం మనం, దాన్ని యూజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. బట్ ఇక్కడ ఇంకో కేసు ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసామంటే ఒక కోర్ట్ లైక్ సోల్జర్ ఉన్నారు, సోల్జర్ లైక్ అతనికి లైక్ మార్షల్ లా ఏదైతే ఉందో వాళ్ళ కోర్ట్, సబార్డినేట్ కోర్ట్, ఆర్మీ వాళ్ళ కోర్ట్ ఉంటుంది కదా, మార్షల్ కోర్ట్ ఉంటుంది, అక్కడ ఆయన అయితే సస్పెండ్ చేశారు అనుకుందాం. అతను ఏం చేయొచ్చు, డైరెక్ట్ సుప్రీం కోర్టు, హైకోర్టుకు పోవచ్చా, పోలేడు. దానిపైన కోర్ట్స్ ఉంటాయి, లైక్ ఆర్మీ కోర్ట్ ఉంటుంది ఒకటి, మార్షల్ లా పైన, మార్షల్ కోర్ట్ పైన ఇంకో కోర్టు ఉంటుంది వాళ్ళకి ఆర్మీలోనే. సో ఆ కోర్టుకు పోవాలి, అక్కడ పోలేదు దానిపైన పోవాలి, అప్పుడు అవ్వదు ఓకే హైకోర్టు దాకా పోవచ్చు, సుప్రీం కోర్టుకి ఆయన డైరెక్ట్ పోలేడు. ఓకే, సో అలా కొన్ని వాళ్ళ మీద ఇంప్లిమెంట్ లైక్ శాంక్షన్స్ లైక్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళ మీద ఉంటాయి, కామన్ పీపుల్ మీద కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఇలా ఈ ఏదైతే ఉందో మీరు పోవచ్చు. థింక్ యువర్ క్లియర్ అబౌట్ ఆర్టికల్ 21. ఈ కాకుండా చాలా ఉన్నాయండి, కాదని చెప్పట్లేదు, చాలా ఉన్నాయి. కమింగ్ టు ఆర్టికల్ 22. ఆర్టికల్ 22 ఈజ్ రిలేటెడ్ టు డిటెన్షన్. డీటెయిన్స్ ఏ రకంగా చేస్తారని ఇందా చెప్పాను. ఆర్టికల్ 22 ఏంటంటే లైక్ రిలేటెడ్ టు డిటెన్షన్ అనొచ్చు మనం. డిటెన్షన్ లో మనకు 2 టైప్స్ ఉంటాయి ఇక్కడ. punitive detention, preventive detention. ఏకే గోపాలన్ కేసు చూసాం మనం, మద్రాస్ కేసు గుర్తుందా, ప్రివెంటివ్ డిటెన్షన్ 1951. ఓకే, ప్యూనిటివ్ డిటెన్షన్ అంటే సారీ ఓకే, ప్యూనిటివ్ డిటెన్షన్ అంటే మీరు క్రైమ్ చేశారు, ఆఫ్టర్ క్రైమ్ అవ్వచ్చు. ఓకే, అంటే మీరు తప్పు చేసిన తర్వాత మీరు అరెస్ట్ చేయడం. హియర్ బిఫోర్ క్రైమ్, బిఫోర్ ఇన్సిడెంట్ అనొచ్చు. అంటే మీరు ఎక్కడ చేస్తారో అనే ముందు జాగ్రత్తతో అరెస్ట్ చేయడం ప్రివెంటివ్ డిటెన్షన్ ఇది. ఓకే, ఇక్కడ మీ కాడ 3 పాయింట్స్ ఉంటాయి, 3 లైక్ 3 హక్కులు అనొచ్చు మనం, 3 రైట్స్ యూ హ్యావ్ హియర్ ఓన్లీ సమ్ రైట్స్ యూ హ్యావ్. లైక్ ఇక్కడ ఏంటంటే యూ కెన్, మీ కాడికి ఎవరైనా పోలీస్ వచ్చారంటే మీరు యూ కెన్ ఆస్క్ హిమ్ ఫర్ ఎ రీజన్ వై యూ హ్యావ్ బీన్ గెటింగ్ డిటైన్డ్. ఆస్క్ ఫర్ ఎ రీజన్ అడగచ్చు మీరు, ఇది కేసులో పినిటీలో అడగచ్చు మీరు. తర్వాత యూ షుడ్ బి ప్రొవైడెడ్ బై అడ్వకేట్. అంటే మీ లాయర్ని మీరు పిలుచుకోవచ్చా? ఎస్, పిలుచుకోవచ్చు, మాట్లాడచ్చు ఇక్కడ. నెక్స్ట్ థర్డ్ వన్, ఏదో ఉందండి, లాస్ట్ ఇట్. Article 22. Yeah. Before jurisdiction. 24 hours before jurisdiction. అంటే ప్రెజెంట్ 24 hours ముందర వచ్చేసి జ్యూరిస్డిక్షన్, జడ్జి ముందర మిమ్మల్ని ప్రవేశపెట్టాలి. ఇట్ కమ్స్ అండర్ పీనిటివ్ డిటెన్షన్. ఓకే, పీనిటివ్ డిటెన్షన్ ఏంటి, ఫస్ట్ ఎప్పుడు జరుగు చేస్తారు, ఇది మీరు క్రైమ్ చేశారు లేదా ఇన్సిడెంట్ చేశారు అన్నప్పుడు. ఓకే, ఆ తర్వాత మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, ప్రూఫ్ చూపించి. రీజన్ అడగచ్చు, అసలు ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి. మీ లాయర్ని మీరు పిలుచుకోవచ్చు, అడ్వకేట్ని పిలిచవచ్చు. 24 hours ముందర ఎలాగైనా ఎవరైతే మేము అరెస్ట్ చేస్తారో ఆ పోలీస్ స్టేషన్ నుంచి మిమ్మల్ని తీసుకుపోయి జ్యుడిషియరీ ముందర నిల్చోబెట్టాలి అట్ ఎనీ కాస్ట్. ఓకే, ఇఫ్ ఇట్స్ ఫ్రైడే దెన్ ఇట్స్ ప్రీ ప్లాన్డ్. ఓకే, లైక్ సమ్ కేసెస్ లో ఎలా అంటే ప్రీ ప్లాన్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బడా పొలిటీషియన్స్ ని ఎప్పుడైనా లోపల వేయాలంటే వాళ్ళు ఎట్లా చేస్తారంటే లైక్ పగబట్టిన వాళ్ళు ఫ్రైడే రోజు సాయంత్రం అరెస్ట్ చేస్తారు. సాటర్డే కోర్టు ఉండదు, సండే కోర్టు ఉండదు, మండే తీసుకోవాలి మీరు బెయిల్స్ కూడా ఉంటాయి. లైక్ మనం చూసామంటే లైక్ ఆర్బిటరీ బెయిల్ అంటాం, నార్మల్ బెయిల్స్ ఉంటాయి. మనం లా చదవట్లేదు, వద్దులేండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్రివెంటివ్ డిటెన్షన్. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ప్రివెంట్, ఏదైనా ఇన్సిడెంట్ చేయకముందు ప్రివెంట్ చేయడం, దాంట్లోనే ఉంది మీనింగ్. బిఫోర్ ఇన్సిడెంట్ ఏదైనా జరుగుతుందేమో భయంతో అరెస్ట్ చేయడం. మోస్ట్లీ ఎవరి మీద అంటే లైక్ డ్యూరింగ్ ఎలక్షన్స్, ఆ టైంలో రౌడీ షీట్స్ మీద వేయచ్చు, ముందస్తు తీసుకొచ్చి లోపలేయడం.
టెర్రరిస్టుల మీద మనం వచ్చేసి లైక్ ప్రివెంటివ్ డిటెన్షన్ చేయొచ్చు. దాన్ని మనం వచ్చి యూఏపీఏ యాక్ట్ ఉంది. దీంట్లో కానీ అరెస్ట్ అయ్యారంటే ఈ యాక్ట్ లోపల బయటికి రావడం అసంభవం, ఇంపాసిబుల్ టాస్క్. ఓకే, సో ఇలా బిఫోర్ ద ప్రివెంటివ్ డిటెన్షన్. ఇక్కడ మన కారు ఉండేది లైక్ యూ కెన్ ఆస్క్ ఫర్ ఎ రీజన్, యూ కెన్ ఆస్క్, చెప్పాల్సిన అవసరం వాళ్ళకి లేదు. నువ్వు అడుక్కో ఎవడొద్దన్నాడు, వాళ్ళు చెప్తావు. లైక్ అడ్వకేట్ ప్రొవైడ్ చేయొచ్చా? ఎస్, ప్రొవైడ్ చేస్తాం. మీరు పిలుచుకోవచ్చు మీ అడ్వకేట్. 24 hours లోపల జడ్జి కాడికి ప్రవేశపెట్టచ్చా? నో. 24 hours లోపల లైక్ జడ్జి పెట్టకపోవచ్చు. ఓకే, లైక్ 30 days వరకు కావాలంటే మిమ్మల్ని అక్కడే పెట్టుకోవచ్చు. లైక్ ప్రివెంటివ్ డిటెన్షన్ అని చెప్పి పేరుతో మిమ్మల్ని అక్కడే పెట్టేసి 30 days తర్వాత మళ్ళీ హైకోర్టుకు పోయి హైకోర్టు నుంచి మళ్ళీ మాకు ఇంకా ప్రివెంటివ్ డిటెన్షన్ ఇంకా ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి హైకోర్టు కమిటీ కూర్చుంటుంది. ఆ కమిటీ ద్వారా ఓకే అని చెప్పేసి, అంటే ఒక ఏమని చెప్తామంటే దాన్ని బెంచ్ అంటాం, హైకోర్టు బెంచ్. ఒక బెంచ్ కూర్చుంటుంది. బెంచ్ లో దెర్ విల్ బి మెంబర్స్ లైక్ 4 or 5 members. సో ఓకే, వాళ్ళు కన్నా ఓకే ఎక్స్టెండ్ చేసుకున్నారంటే ప్రివెంటివ్ డిటెన్షన్ ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది మీకు. సో ఇలా ప్రివెంటివ్ డిటెన్షన్ ఇక్కడ మీరు వచ్చేసి లైక్ 24 hours లోపల పోవాలని గ్యారంటీ లేదు. ఓకే, there is no guarantee to produce you in front of court for 24 hours. There is no guarantee in preventive detention, but in punitive detention it is guaranteed. Okay, next we have సో ఇక్కడతో రైట్ టు ఫ్రీడమ్ అయిపోయిందండి. ఇక్కడ రైట్ టు ఫ్రీడమ్ ఉంటాయి. ఓకే, రైట్ టు ఫ్రీడమ్ ఇస్ దిస్ ఫస్ట్. బట్ మీరు వచ్చేసి ఇక్కడ హెబియస్ కార్పస్ అంటాం. హెబియస్ కార్పస్, ప్రివెంటివ్ డిటెన్షన్ రెండు ఒకటేనా అంటే నో. ప్రివెంటివ్ డిటెన్షన్ ఏంటంటే మీరు ఎక్కడ తప్పు చేస్తారో అని చెప్పేసి ముందే అరెస్ట్ చేసి లోపలేయడం ప్రివెంటివ్ డిటెన్షన్. ఓకే, బట్ హెబియస్ కార్పస్ ఏంటంటే ఇది సుప్రీంకోర్టు, హైకోర్టు కాడ ఉండే బ్రిడ్జ్ జ్యూరిస్డిక్షన్. ఇది వాళ్ళ కాడ ఉండే బ్రిడ్స్ 5 writs ఏవైతే ఉన్నాయో లైక్ మ్యాండమస్ అవ్వచ్చు, హెబియస్ కార్పస్ అవ్వచ్చు, ఎక్సెట్రా ఇంకా 3 ఉన్నాయి. ఓకే, సో వాళ్ళ కాడ ఉండే బ్రిడ్స్ లో నుంచి ఒక బ్రిట్ హెబియస్ కార్పస్. ప్రివెంటివ్ డిటెన్షన్ మనం చూసాం, లైక్ మీరు తప్పు చేస్తారేమో అని చెప్పేసి తప్పు లైక్ అరెస్ట్ చేయడం అది వేరు. మీరు తప్పు చేయకుండా ఇల్లీగల్ గా డిటైన్ చేయడం, అంటే మిమ్మల్ని ఇల్లీగల్ గా అరెస్ట్ చేయడం, ఇట్ కమ్స్ అండర్ హెబియస్ కార్పస్. అప్పుడు మీరు హెబియస్ కార్పస్ మీద సుప్రీంకోర్టు, హైకోర్టు కన్సిడర్ అవ్వచ్చు. అంతేగాని ప్రివెంటివ్ డిటెన్షన్ చేశారు వీళ్ళు వచ్చేసి లైక్ మాకు రీజన్ చెప్పట్లా, ఏం చెప్పట్లేదు, ఇల్లీగల్ డిటెన్షన్, హెబియస్ కార్పస్ నేను వేస్తా అంటే కోర్టు చెప్పుతూ కొడుతుంది. ఓకే, సో అలా ఎందుకంటే హెబియస్ ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది ఆల్రెడీ మెన్షన్ లాలో కూడా కాదు, డైరెక్ట్ కాన్స్టిట్యూషన్ లోనే మెన్షన్ ఉంది అండర్ ఆర్టికల్ 22 ప్రివెంటివ్, పెనిటివ్. ఓకే, 2 డిటెన్షన్స్, 2 రకాల అరెస్ట్ చేయడం వాళ్ళు మెన్షన్ చేశారు ఆల్రెడీ. సో మీరేం చేయలేరు ఇక్కడ. బట్ హెబియస్ కార్పస్ అనేది అప్లై అవుతుంది ఎప్పుడు మీరు ఇల్లీగల్ డిటైన్ చేశారు, ప్రివెంటివ్ డిటెన్షన్ కాదని వాళ్ళు ప్రూవ్ చేసినప్పుడు అక్కడ. ఓకే, ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. గుర్తుపెట్టుకోండి, జస్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్, హెబియస్ కార్పస్ లో మధ్య తేడా జస్ట్. నెక్స్ట్ కమింగ్ టు వీ హ్యావ్ ఆర్టికల్ 23. ఆర్టికల్ 23 మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్స్‌ప్లాయిటేషన్ అగైన్స్ట్ ఉమెన్ అనొచ్చు, అండ్ అన్‌ఫోర్స్డ్ లేబర్. ఇక్కడ ఫోర్స్డ్ లేబర్ గురించి మాట్లాడతాం మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లోడు అవ్వచ్చు, పెద్దోడు అవ్వచ్చు, ఎవరైనా ఉండొచ్చు. లైక్ ఉమెన్స్ కి అగైన్స్ట్ గా ఎక్స్‌ప్లాయిట్ చేయడం కానీ, ఫోర్స్డ్ లేబర్ గా తీసుకుపోయి మిమ్మల్ని శాలరీ, వేజెస్, కరెంట్ వేజెస్ పే చేయకపోకుండా మిమ్మల్ని పని చేయించుకోవడం, ఇవన్నీ అండర్ ఆర్టికల్ 23 వాటి మీద అగైన్స్ట్ గా ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, లైక్ ఆపుతుంది దాన్ని. నెక్స్ట్ కమింగ్ టు ఆర్టికల్ 24. ఆర్టికల్ 23 ఇంతకు మించి లేదండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ 24 జస్ట్ లిటిల్ బిట్ డిఫరెన్స్, దట్ ఈస్ చైల్డ్ లేబర్ గురించి మాట్లాడుతుంది. చైల్డ్ లేబర్ గురించి మాట్లాడుతుంది. ఓకే, అంటే ఇక్కడ ఫోర్స్డ్ లేబర్ 23లో, 24లో ఏంటంటే లైక్ చైల్డ్ లేబర్ అది వచ్చేసి. ఓకే, ఇది ఫోర్స్డ్ లేబర్, ఇది చైల్డ్ లేబర్. ఇది లైక్ బిలో 14 years ఆఫ్ ఏజ్, బిలో 14 years ఆఫ్ ఏజ్ కామా హజార్డస్ పొజిషన్ ప్లేసెస్. 14 years అంటే 14 years కి లోపల ఫస్ట్ టైం చేసుకోవడం మనకు రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది. లైక్ టిల్ ఏజ్ 14 years వరకు ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి మనం రైట్ టు లైవ్ లో చూసాం, రైట్ టు ఎడ్యుకేషన్.
ఓకే, సబ్ పాయింట్ మనం బాక్స్ చూసాంగా. దాంట్లో ఒక పాయింట్ ఉంది, రైట్ టు ఎడ్యుకేషన్ టిల్ ఏజ్ ఆఫ్ 14 years. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ వేస్తా. గవర్నమెంట్ షుడ్ లైక్ మస్ట్ అండ్ షుడ్ ప్రొవైడ్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్ ఆఫ్ ఏజ్, or government should provide must and should provide primary education for a student who is having age of 5 years. True or false? రైట్ ఎడ్యుకేషన్ మనం ఏం చూసాం, టిల్ 14 years వరకు మనకు ఫ్రీ ఎడ్యుకేషన్ లైక్ రావాలా, ప్రైమరీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలని చూసాం మనం రైట్ లైవ్లోనే, రైట్ ఎడ్యుకేషన్ కింద. ఓకే, బట్ ఇక్కడ నేను చేసిన క్వశ్చన్ ఏంటంటే గవర్నమెంట్ మస్ట్ అండ్ షుడ్ ప్రొవైడ్, ఓకే, ఎవరికి లైక్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఫర్ ఎ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ఏజ్ 5 years. ట్రూ ఆర్ ఫాల్స్? ఆన్సర్ ఇస్ ఫాల్స్. ఓకే, ఆన్సర్ ఇస్ ఫాల్స్. ఎందుకంటే వాళ్ళకి వచ్చి 14 years అన్నారు. బట్ రాబోయే కొన్ని ఆర్టికల్స్ మీరు ఏం చూస్తారంటే లైక్ విల్ సీ సమ్ లాస్ కూడా ఉంటాయి, కావాలంటే లైక్ సెక్షన్స్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 6 to 14 years ఇన్ బిట్వీన్ అంటారు. అంటే 6 years నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళకి ప్రైమరీ ఎడ్యుకేషన్. 6 years నుంచి 14 years మధ్యలో ప్రైమరీ ఎడ్యుకేషన్ జరగాల, అది ఫ్రీ. అందుకే మిడ్ డే మీల్ స్కీమ్ కూడా ఉంటుంది మనం చూసామంటే. సో అవన్నీ దాంట్లోకి వస్తాయి. ఓకే, బట్ ఇక్కడ 5 years చెప్తాను మనం. బట్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయకూడదు అంటే చేయాలి. దానికి వేరే డిపార్ట్మెంట్స్ ఉంటాయి, లైక్ అంగన్వాడీ డిపార్ట్మెంట్స్ అంటాం, అంగన్వాడీస్ అంటాం. సో అవి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాయి. 0 to 3 years లైక్ పాలబడి బండ్లు అంటాం. ఆఫ్టర్ 3 to 5 years ఇన్ బిట్వీన్ 3 to 6 మధ్యలో అంగన్వాడీస్. 6 years తర్వాత నుంచి డైరెక్ట్ గెట్ ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్, నెక్స్ట్ సెకండరీ ఎడ్యుకేషన్, నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్. ఓకే, 14 years వరకు మాత్రం గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అలాంగ్ విత్ మిడ్ డే మీల్స్ అలా. సో ఇక్కడ చైల్డ్ లేబర్ ఏదైతే ఉందో 14 years లోపల వరకు మీరు పని చేయకూడదు. ఇక్కడ మెన్షన్ హజార్డస్ ప్లేసెస్ లో అనేసి మెన్షన్ చేశారు. మామూలు ప్లేసెస్ లో పని చేయొచ్చా? చేయొచ్చు కాదనట్లా, బట్ ఇట్ షుడ్ నాట్ బి హజార్డస్. ఓకే, కాకపోతే అక్కడ పేరెంట్స్ విల్ ఉండాలా. ఆ సిచ్యువేషన్ లైక్ హజార్డస్ పొజిషన్ కాకూడదు, పేరెంట్స్ విల్ ఉంది. ఓకే, పేరెంట్స్ ఒప్పుకున్నారు. 14 years 13 years ఏజ్ పిల్లలు ఫోటో చేయాలంటే ఓకే, మేబీ పర్మిటబుల్. ఓకే, బట్ ఇట్ షుడ్ నాట్ హజార్డస్ సిచ్యువేషన్ లైక్ ఫ్యాక్టరీస్ అవ్వచ్చు, కోల్ ఫ్యాక్టరీస్ అవ్వచ్చు, న్యూక్లియర్ రియాక్టర్స్ అవ్వచ్చు, గ్లాస్ ఫ్యాక్టరీస్ అవ్వచ్చు, గ్లాస్ రేడియస్ అంటారు, విచ్ ఇస్ వెరీ హజార్డస్. ఆ ఫ్యాక్టరీస్లలో కానీ ఈ పర్టికులర్ 14 years లోపల ఉండే వాళ్ళు చేయకూడదు. ఈవెన్ దో దే పేరెంట్స్ విల్ ఇస్ హియర్, కన్సెంట్ ఇస్ హియర్. వాళ్ళ పేరెంట్స్ ఓకే మాకేం ప్రాబ్లం లేదని కూడా చెప్పుదు కొట్టదు గవర్నమెంట్ ఇక్కడ. ఓకే, పర్టికులర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కానీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కానీ పోయి డైరెక్ట్ సీలియర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ డైరెక్ట్ పవర్స్ ఉన్నాయి. లైక్ మనం చూసాం రీసెంట్ గా లైక్ ఎస్టర్డే అనుకుంటా, డే బిఫోర్ ఎస్టర్డే వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఒక యాక్సిడెంట్ జరిగింది. రీజన్ డిజాస్టర్, ఇట్స్ డిజాస్టర్. దాదాపు 9 మంది చనిపోయారు. దాంట్లో ఒక అతను ఎలా అంటే పాపం అతని వీడియో చూస్తే లైక్ ఇట్ విల్ బి వెరీ సాడ్. లైక్ అతను ఎలా అంటే లైక్ ఒక పర్సన్ ఉన్నాడు, అతను స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో పని చేస్తున్నాడు. అతను పని చేస్తే ఏమైంది, ఇక్కడ వచ్చేసి బ్లాస్ట్ అయింది. మిషన్ నెంబర్ 2 అంటే మిషన్స్ ఉంటాయి, సో మిషన్ 2 లో బ్లాస్ట్ జరిగింది. అక్కడ స్టీల్ ప్లాంట్ లో నంబర్ ఆఫ్ మిషన్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ సెక్టార్స్ ఉంటాయి. దాంట్లో ఒక సెక్టార్ లో మిషన్ 2 అనే ఏరియాలో మిషన్ 2 ఏదైతే ఉందో ఆ చుట్టుపక్కల బ్లాస్ట్ జరిగింది. ఆ బ్లాస్ట్ జరగడం వల్ల ఏమైందంటే అక్కడ చాలా మంది, దాదాపు 8 మంది స్పాట్. ఓకే, అండ్ నియర్లీ 10 to 20 members వచ్చేసి ఇంకా సీరియస్ ఇంజురీస్ లో ఉన్నారు. అండ్ టుడే మార్నింగ్ దానిలో ఒక పర్సన్ వచ్చేసి చనిపోయాడు. లైక్ హాస్పిటలైజ్ అయ్యి ట్రీట్మెంట్ చేసుకుంటూ చనిపోయాడు అతను. ఓకే, హీ జస్ట్ గాన్. బట్ అతని వీడియో ఒకటి బయటకు వచ్చింది. అతను ఏం చెప్పాడంటే లైక్ ఎప్పుడైతే అతని హాస్పిటల్ తరలిస్తున్నారో లైక్ అంబులెన్స్ లేసి లైక్ హీ సేయింగ్ టు హిస్ ఎల్డర్ సన్ లైక్ తమ్ముడిని బాగా చదివించుకో, నువ్వు బాగా చదువుకో, అమ్మని బాగా చూసుకో అని చెప్పి అతను చెప్తే హాస్పిటల్ పోయాడు. అండ్ ఫైనలీ ఆఫ్టర్ 2 days మొన్న జరిగింది ఇన్సిడెంట్. ఈ రోజు మార్నింగ్, 2 days కూడా కాదు, మొన్న ఈవినింగ్ జరిగింది ఇన్సిడెంట్. అది ఈవినింగ్ అరౌండ్ 5:10 అరౌండ్ జరిగింది. సో ఈ టుడే మార్నింగ్ అతను చనిపోయాడు. చూడండి సిచ్యువేషన్. ఇక్కడ మిస్టేక్ ఎవరు అనొచ్చు? అడ్మినిస్ట్రేషన్ మిస్టేకా? ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే రెగ్యులర్ ఆడిట్స్ జరగాల, అక్కడ రెగ్యులర్ మానిటరింగ్ జరగాల, అన్ని జరగాలి. అన్ని డిపార్ట్మెంట్ ఎవరి రెగ్యులర్ ఇన్స్పెక్షన్ జరగాల, జరిగినాయా? సో మేబీ జరిగిండొచ్చు, బట్ అయినా ఏదో జరిగింది అక్కడ. సో అలా
సో ఇక్కడ ఏంటి అక్కడ అలాంటి ఫ్యాక్టరీస్ లో కానీ అలా చిన్నపిల్లలని పని చేయకూడదు అక్కడ. ఇట్స్ వెరీ హజార్డస్ ఫ్యాక్టరీస్. అందుకే ఇక్కడ బిలో 14 years హజార్డస్ చేయడం. అలా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు చిన్నపిల్లలు ఒక 10 years 11 years ఓకే అది తీసుకురాపో ఇది తీసుకురాపో అంటే మీరు పోయి నా రైట్ తీసుకుంటారా, మీరు ఆర్టికల్ 24 నాకు ప్రొవైడ్ చేసింది చైల్డ్ లేబర్ చేయను అని చెప్పకూడదు. ఓకే, ఇట్ ఈస్ పర్మిసబుల్. ఓకే, చిన్నవి హజార్డస్ ప్లేస్ లేని చోట ఓకే యూ కెన్. సో అలా ఆర్టికల్ 24 కమ్స్ అండర్ లైక్ దిస్. 25 నుంచి మనం వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కాడికి వస్తాం. విల్ డిస్కస్ ఇట్ ఇన్ నెక్స్ట్ వీడియో, డోంట్ వరీ. సో అలా చైల్డ్ లేబర్ ఇంకేముండండి ఇది మీరు మాట్లాడాలి. ఐ థింక్ ఇస్ దేర్. అపార్ట్ ఫ్రమ్ దిస్ టిల్ ఆర్టికల్ 24 వీ హ్యావ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఆర్టికల్ 35 వరకు మొత్తం నేను ఒకే వీడియో లాగేస్తా. ఓకే, అక్కడ ఫండమెంటల్ రైట్స్ అయిపోతాయి. ఆల్రెడీ 1 2 3 4 వీడియోస్ ఏమో పట్టినట్టున్నాయి ఫండమెంటల్ రైట్స్ కి. డిపిఎస్పీస్ 1 or 2 వీడియోస్ లో ఇచ్చేస్తా. ఫండమెంటల్ డ్యూటీస్ తో సహా 51A పార్ట్ 4A అది కూడా ఆల్మోస్ట్ 1 or 2 వీడియోస్ మొత్తం డిపిఎస్పీస్ అలాంగ్ విత్ పార్ట్ 4A ఫండమెంటల్ డ్యూటీస్ అవి రెండు కలిపి 1 or 2 వీడియోస్ ఇట్ విల్ టేక్. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు ఎంటర్ ఇంటూ యూనియన్ గవర్నమెంట్ విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, ఇక్కడ దాకా మనం ఆర్డర్ చేద్దాం, అక్కడ ఆర్డర్ చదవం. అక్కడ జస్ట్ పార్లమెంట్ ని, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ని, లోక్సభని, రాజ్యసభని, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ని, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఫైనాన్స్ కమిషన్, కాంప్ట్రోలర్ ఆడిటర్ ఆఫ్ జనరల్ ఇండియా కంపేర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం దాన్ని. ఓకే, ఇప్పటికే వీడియో 51 minutes అయింది. ఇంతకు ముందు వీడియో దాదాపు 38 minutes సంథింగ్ అయింది. 2 వీడియోస్ ఒకే దాంట్లో రావాల్సింది, బట్ డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూ ఆ వీడియో ఎండ్ అయిపోయింది అక్కడికి. బట్ 2 వీడియోస్ వస్తాయి మీకు. ఇంతకుముందు ఒక వీడియో వచ్చింది చూడండి, దిస్ ఇస్ 1 వీడియో. ఓకే, బై నెక్స్ట్ సెక్షన్ విల్ స్టార్ట్ ఆర్టికల్ 25 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. డోంట్ వరీ. పాలిటీ చదివే విధానం ఇది మనం చూసాం. జస్ట్ ఆర్టికల్ తెలుసుకుంటే ఏం రాదు మనం. దాంట్లో ఉండే కేసెస్ ఏంటి, ఆ కేసెస్ లో మనకి ఏ కేసులు ఇంపార్టెంట్ మనకు అంటే న్యూస్ ని బట్టి. ఇప్పుడు మనం చూసాం అన్ని రైట్స్ చూసాం, రైట్ టు లైవ్, రైట్ టు లైవ్లీహుడ్ అన్ని చూసాం 21 లో. దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్ విల్ డిపెండ్ ఆన్ కరెంట్ అఫైర్స్. రైట్ టు లైవ్ మీద ఏదైనా కేసు జరుగుతుంది కోర్టులో, ఏదైనా జడ్జిమెంట్స్ వస్తున్నాయి కరెంట్ అఫైర్స్ లో, డెఫినెట్లీ దట్ విల్ బి ఇంపార్టెంట్ ఫర్ అస్ యూపీఎస్సీ aspirant. ఓకే, సో లైక్ దిస్. ఓకే, నేను 19 ఎక్స్ప్లెయిన్ చేసా, ఐ థింక్ డీటెయిల్ గానే ఎక్స్ప్లెయిన్ చేసా. బట్ అక్కడ నేను ఏంటంటే జస్ట్ యూపీఎస్సీ 1300 వేకెన్సీస్ గురించి మాట్లాడాలి. ఓకే, డోంట్ టేక్ ఇట్ సీరియస్. జస్ట్ ఓ జోక్ చేశాను, ఎందుకంటే మళ్ళీ అఫీషియల్స్ చేశానంటే నా తలకాయ ఉంటుంది, ఎవరు చూడలేదు. అది ఇన్ కేస్ దరిద్రం మన నెత్తి మీద ఉంటే ఏం చేయలేం. ఓకే, థ్యాంక్ యూ. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ సెషన్.